15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు బాబు మోహన్ గారు? బామ్మనా అని పిలిచే మోహనా అని పిలిచేవారు. రే బామ్మనా. ఆయన ఏమి ఇష్టంగా తింటారు? అన్ని పచ్చళ్ళు బాగా ఇష్టం అంటగా. బాగా భోజన ప్రియుడు. క్వశ్చన్ బాగా తింటారు. 10 పచ్చళ్ళు తిన్నాడు ఒకరోజు లంచ్లో. మంచి భోజన ప్రియుడు, బాగా తింటాడు, బాగా చాకరీ చేస్తాడు. గ్రేట్ మనిషి. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది బాబు మోహన్ గారు? ఉంటుంది 7-8 సంవత్సరాలు. 8 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ దాకా ఉంటుంది. 10 years దాకా ఉంటుంది. నేను 19 పెట్టినా కానీ సినిమా యాక్టర్ అయింది. అవును. సో ఇప్పుడు కలిసినప్పుడల్లా బాగా మాట్లాడుకుంటారంటారు కదా, ఎప్పుడైనా బాధల్ని ఒకరికొకరు చెప్పుకుని ఇంకా మనం ఈయనకి తప్పితే ఇంకెవరికి చెప్పుకోలేమన్న సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యన? అలా ఆయన ఏమైనా బాధలు చెప్పుకున్నారు మీతో? మాకు అసలు ఆ టైం ఏడు ఉండేది, బాధపడేది చెప్పుకునే టైం కూడా ఉండేది కాదు. సినిమాలు ఎక్కువ ఉండేవి. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది మేము. 6 షూటింగ్లు పర్ డే. ఎన్ని గంటలు పని చేసేవాళ్ళు? 24 గంటల్లో 24 hours. మరి ఎక్కడ పడుకుంటారు? కుర్చీలో, షార్ట్ గ్యాప్లో. సార్ రెడీ సార్, క్లాతీ రెడీ, డైలాగ్ రెడీ, రావయ్య రా వెళ్దాం, ఓకే రెడీ టేక్ రిహార్సల్ లేదా అన్న కదా ఇక్కడ. రావయ్య రా, అదేనా డైలాగ్, అదే కదా. ఓకే సరే, రైట్, రెడీ క్లాప్, యాక్షన్, డైలాగ్. ఓకేనా? ఓకే. అది అట్లా 16 సంవత్సరాల పైనే. 16 సంవత్సరాల పైనే. రౌండ్ ద క్లాక్. ఎప్పుడన్నా ఒక రాత్రి క్యాన్సిల్ అయితే పడుకునేది కదా. సరదాగా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళ? ఇంకెక్కడ సరదా, పడుకోవడమే ఇంకా ఖాళీ దొరికితే. అంతే కదా, రెస్ట్ లేదు కాబట్టి. రెస్ట్ మళ్ళీ దీంట్లోనే పాటలే, డ్యాన్స్లే, అవును, ఫైటింగ్లే. మేమెప్పుడు ఏంటి ఏంది షూటింగ్లు చేయటం నిద్ర లేకుండా. నాకు ఒకసారి మెడ్రాస్ అయ్యి వచ్చింది, దాసర్ గారి షూటింగ్. నేను 2 కళ్ళు వాసిపోయి ఇంత లావు అయినాయి కళ్ళు, గుడ్లు. నేను అట్లనే చేస్తాను. రెండు చేతులతో క్లాత్ ఇట్లా పెట్టుకునేవాడిని. అట్లా తీసి రెడీ సార్, ఎముకలుగానే కూర్చుకుంటుంటాయి. దాసర్ గారు, నేను చేయలేనురా, కట్ చేయలేనురా. నేను ఏంటిరా, అరే కళ్ళు పోతాయిరా, అట్లా పెట్టుకొని ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా నీకు? నేను చేయలేనురా, ప్యాకప్ చెప్పేస్తారా, తర్వాత చేసుకుందాం. గురుగారు దండం పెడతా, నాకు 3 నెలల దాకా ఎక్కడ లేదు సార్, ప్లీజ్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు పాపం రిక్వెస్ట్ చేశాడు, మామయ్య పాపం బిజీగా ఉన్నాడు, పోనీలే నేను చేస్తాను. అట్లా చేసినప్పుడు కూడా హాస్పిటల్కి పోదాం, కంట్లో మంది వేసుకుందాం అనుకోలేదు నేను. ఆ తెల్లారి తెప్పించారు కళ్ళల్లో వేసుకునే డ్రాప్స్ అయ్యి. అట్లా మా శరీరాన్ని, మాది శరీరం మాది కాదనుకునే వాళ్ళమే తప్ప ఏ ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలిగించాలా, ఎవరు షూటింగ్ ఎగ్గొట్టాలా. 6 షిఫ్ట్లు పనిచేసినా ఏ షిఫ్ట్కి కూడా 5 నిమిషాలు లేటుగా పోలే. మళ్ళీ టైం అంటే టైమే. కొన్ని లంచ్ బ్రేకులు అమ్మినవా అనేవాళ్ళు. అమ్మినవా అంటే అమ్మటం, లంచ్ బ్రేక్ కూడా ప్రొడ్యూసర్కి ఇవ్వడం. అమ్మటం అంటే మరి 1 to 2 1 to 2 కూడా అమ్మేది మేము. 1 to 2 అమ్మితే ఒక సినిమా అయిపోయేది. 3 రోజులు లేక 2 రోజులు, 3 సీన్లు, 4 సీన్లు, 5 సీన్లు టప కొట్టి పారేసి వచ్చేది. మళ్ళీ ఉండేది కాదు. ఇప్పట్లో యాక్టర్స్ మీరు చూడండి, క్యారివాన్స్, వాళ్ళకి సర్వీస్ బాయ్స్, ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో అసలు మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళు? మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు? ఏదైనా ఉంటే ఓకే, లేకుంటే రాయి ఏది ఉంటే అది అక్కడ కూర్చునేది. మేము సుఖాన్ని కోరుకోలేదు, కష్టపడటమే తెలుసుకున్నాం మేము. ఇప్పుడు వచ్చేటోళ్ళు అన్ని కంఫర్ట్స్ చూసుకొని వస్తున్నారు. సరే, అది వాళ్ళ అదృష్టం, ఇది మా అదృష్టం. కానీ మేము ఏ కంఫర్ట్ లేకున్నా ఎంజాయ్ చేసినాం.
నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చివరిగా. ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పండి. జస్ట్ మీ మెమరీస్ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం అని. తల్లితో సమానం. బిడ్డ ఎదుగుదలకి మాత్రం స్తన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి. సో అలా చూస్తున్నప్పుడు ఇద్దరిని ఆప్యాయంగా ఒకరికొకరు చెప్పుకోవడం, ఆయన జీవితంలో జరిగింది నా జీవితంలో అంతే. జరిగింది. ఇప్పుడు ఇది ఇందులో చూపించే కరెక్టు. అదొక సభ, ఒక మీటింగ్లో మేము ఆయన సినిమా యాక్టర్ను, నేనేదో సినిమా యాక్టర్ను, నేను మాజీ మంత్రిను, అట్లా ఏమి లేదు. ఆడుకోవటం అంతే, సెటర్లు వేసుకోవటం. ఆయన మాత్రం సెటర్లు వేయకుండా మాత్రం వదలడు. దానికి వెంటనే కౌంటర్ నేను ఇచ్చేవాడిని, ఇక అంతే. అట్లే ఆడుకునేది మేము. ఓకే. చివరిగా ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో? ఎప్పుడు కలిశారు? చనిపోయిన రోజు ముందు రోజు వెళ్ళి కలిసారా? ఫోన్ చేసిన, మాట్లాడారు. ఆ సందర్భంలో ఫోన్ చేసిన, మాట్లాడినా. అన్నా నేను షార్ట్కి వెళ్తానా, మళ్ళీ మాట్లాడతాను నేను అన్నా. సరే అన్నాడు. నేను 4 o'clock అప్పుడు ఫోన్ చేశాను. మళ్ళీ 6 o'clock అప్పుడు ఫోన్ చేస్తే పడుకొని ఉన్నాడు. అంటే అన్న లేచినాక చెప్పండి, నేను రేపు వస్తలే అని పెట్టేసిన. వాళ్ళ పెద్దమ్మాయితో, పెద్దమ్మాయి ఎత్తింది, బాబాయ్ అంటది, ఎత్తింది. నైట్ అయింది, పడుకున్నాం. పొద్దున లేవలేదు. 5 గంటలకే ఫోను మన టీవీ వాళ్ళు, తెలియదా కోటగారు ఇలా అయిపోయారు, ఫోన్ ఎన్నిలోకి వస్తారంటే వస్తానని 2 మాటలు. ఇక పోతూనే ఉన్నాయి నీళ్ళు, గబా గబా తయారై ఊరికి వచ్చి. ఆ విజువల్స్లో మీరు బ్రహ్మానందం గారు ఎక్కి వేడుస్తున్న అవి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని, ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా కలిచివేస్తుంది. కోటా గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు చాలామంది. ఇంతమంది వ్యక్తులు వస్తున్నారేంటి, ఇంతమంది బాధపడుతున్నారేంటి అని చెప్పి ఆలోచన చేసే సిచ్యువేషన్ చూసాం. బ్రహ్మానందం గారు అయితే అసలు ఆల్మోస్ట్ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు కదా. మంచి నటుడు పాయనే అన్న ఆప్యాయతతో వచ్చారు. అందరు ఎవరు చుట్టాలు గారు, క్లాస్మేట్స్ గారు, పక్కింటోళ్ళు గారు. కానీ అరే మన కోట, అరే మంచి నటుడు. చిరంజీవి గారు కూడా నన్ను ఎట్టు పట్టుకొని ఏం చేశారు, ఎలాంటి జంట మీది అని చాలా గొప్పగా. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మేము అడగంగానే ప్రతి ఒక్కళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నారు. నాలాంటి వాళ్ళకి కలిసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. సో ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.